తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా తెలంగాణలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ నెల 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా అల్పపీడనం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగినందున చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, ఏలూరుతో పాటు తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భూపాలపల్లి ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బొగ్గుల వాగులో జోరుగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి ఆశ్లత ఫోన్ లైన్ లో అందిస్తారు. ఆశ్లత, చెప్పండి. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతూ వస్తోంది. ముఖ్యంగా విశాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇది కొనసాగుతోంది. ముందస్తుగానే భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో భారీగా వర్షాలు ఉంటాయి. 16వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయని చెప్పిన నేపథ్యంలో అదేవిధంగా కొనసాగుతుంది. మరోవైపు నదుల బీభత్సం కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నాగావళి వరద బీభత్సం నిన్నటి వరకు ఉండడం, ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలంతా కూడా ఒకంత భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు రైళ్ల రద్దు కూడా కొనసాగుతుంది. దీంతో పాటు కొన్ని దారి కూడా మళ్లించిన దాఖలాలు ఉన్నాయి. ఇక విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒరిస్సా దీని ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒరిస్సాలో వరద ప్రభావిత ప్రాంతాలన్నింటికీ కూడా తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జేగా హెలికాప్టర్ ద్వారా సోమవారం ఆహార సామాగ్రిని కూడా తరలించారు. ముఖ్యంగా విశాఖపట్నంలోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ జేగా నుంచి కూడా 42C శ్రేణికి చెందిన హెలికాప్టర్ ద్వారా ఆహార సామాగ్రిని ఆ ప్రాంతానికి తీసుకెళ్లడానికి ఏర్పాటు కూడా చేశారు. మరోవైపు ఉత్తరాంధ్రకు కూడా ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టేందుకు మంగళగిరిలోని జాతీయ విపత్తుల దళాలు కూడా బయలుదేరి వచ్చాయి. ముఖ్యంగా నాగావళి నదికి వరద పోటెత్తడంతో విజయనగరం జిల్లాకి ఇప్పటికే ఒక బృందం కూడా చేరుకుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో మరో బృందం ఉంది. నిన్నటి వరకు కూడా మొత్తం వరద బీభత్సం కారణంగా నదులన్నీ కూడా పొంగి పొరలతో పాటు ఉగ్ర రూపాన్ని కూడా ధరించడంతో సమీప గ్రామ ప్రజలంతా కూడా చాలా వరకు భయపడ్డారు. నాగావళి వరద కూడా చాలా ఎక్కువగా ఉంది. దీంతో పాటు వంశధార నదికి కూడా అంతకంతకి ప్రవాహం పెరుగుతూ ఉంది. దాదాపుగా ఇప్పటికే గొట్టా బ్యారేజ్ వద్ద అన్ని గేట్లు 22 గేట్లు కూడా ఎత్తివేయడంతో నీటిని దిగుకు విడుదల చేస్తున్నారు. నిన్న ఉదయం 10 గంటల వరకు కూడా నాగావళి నది శ్రీకాకుళం నగరవాసులను ఒక ఇంటిగా గడగడలాడించింది. ఏ నిమిషాలు ఏం జరుగుతుంది అన్నట్టుగా ప్రవాహం కూడా తీసుకొచ్చింది. క్రమంగా మొత్తానికి అది తగ్గుముఖం పట్టడం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టుగా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ ఇంజనీరింగ్ బృంద అధికారి కూడా తెలియజేశారు. ప్రస్తుతం నదుల్లో నీరైతే
ఒకంత నిలకడగా ఉందని చెప్పడంతో పాటు కొంతమంది గల్లంతైన ప్రమాదం కూడా జరిగింది. ముఖ్యంగా వంశధార నదిలో బ్రాహ్మణి మండలం తారాడ గ్రామానికి చెందిన ఒక కొల్ల గోపాలరావు అని ఆయన కూడా గల్లంతయ్యారు. ఇక ముఖ్యంగా విమానాలు కూడా ఆలస్యంగా నడవడం అనేది విశేషం. ఈ భారీ వర్షాల కారణంగా నిన్నటి వరకు పలు విమానాలు కూడా ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఉదయం 8:30కి గన్నవరం విమానాశ్రయం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా మధ్యాహ్నం 1:30కు వచ్చింది. ఇదే విమానం 9:10కి బయలుదేరాల్సిందిగా ఇది మధ్యాహ్నం 2:40కి బయలుదేరింది. మొత్తం మీద విమానాలు కూడా ఈ వరద విపత్సం కారణంగా ఆలస్యంగా నడుస్తుంది. ఇక రైళ్ల రద్దు కూడా చాలా వరకు రైళ్లు రద్దు చేయడంతో పాటు దారి కూడా మళ్లించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒరిస్సాలో 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకి తిట్లాగర్ రాయగడ సెక్షన్ లోని కళ్యాణ్ సింగ్పురం తిరుపతి తిరువల్లి స్టేషన్ మధ్య కూడా ఒక రైల్వే వంతెన కూడా కూలిపోయింది. దీని పనులు కూడా ఒక ఇంత వేగవంతం చేయడంతో చాలా వరకు ఆ మార్గంలో వెళ్తున్న రైళ్లు రద్దు చేశారు. దీంతో పాటు కొన్ని మళ్లించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా సోమవారం నిన్న సఫల్పూర్ లో బయలుదేరాల్సిన నాందేడ్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఈ రోజు బయలుదేరాల్సిన నాందేడ్ ఎక్స్ప్రెస్ రెండు కూడా రద్దు చేశారు. మరోవైపు నిన్న వైజాగ్ నుంచి బయలుదేరాల్సిన వైజాగ్ కోర్బా ఎక్స్ప్రెస్, అదేవిధంగా కోర్బా వైజాగ్ ఎక్స్ప్రెస్ ఈ రెండింటిని కూడా రద్దు చేయడం జరిగింది. పలు ట్రైన్లు కూడా దారి మళ్లించడం జరిగింది. ఇలా అయితే ఆశ్లత చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా మనకి వాతావరణ శాఖ తెలియజేసిన దాన్ని బట్టి నెల 16, అదేవిధంగా 17, 18 3 రోజుల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్తున్నారు. దీని ప్రకారమే మనం చూసుకుంటే ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వీటి వాతావరణ శాఖ ప్రభావం లెక్కల ప్రకారం అయితే ఈ రోజు రేపటికల్లా వీటికి ఇంత తగ్గుముఖం పడతాయని చెప్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు ఇంత భిన్నంగా ఉంది. వాతావరణ శాఖ అంచనాలు కూడా భిన్నంగా ఉంది. ముఖ్యంగా భారీగా వర్షం కురవడంతో పాటు నిన్న మధ్యాహ్నం నుంచి విశాఖ, విజయనగరం జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. మొన్నంతా శ్రీకాకుళం జిల్లాని కూర్చిపేసిన వర్షాలు ఈ రోజు విశాఖ, విజయనగరంతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ విధంగానే వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పినట్టుగానే వర్షాలు అయితే మరింత ఎక్కువగా ఉన్నాయి. మరి 24 గంటల పాటు ఇదే ప్రభావం కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. మరి అదేవిధంగా ఆశ్లత, భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే మనం చెప్పినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇప్పటికే చేరుకున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి ఇప్పటికే చేరుకోవడంతో పాటు రక్షణ చర్యలు కూడా చేపట్టాయి. మరోవైపు నేవల్ బేస్ అంటే నేవీ అధికారులు కూడా దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒరిస్సా వైపుగా ఉన్న వారిని కూడా రక్షించేందుకు ఐఎన్ఎస్ జయగాకు సంబంధించిన ఒక శ్రేణి విమానాలు కూడా హెలికాప్టర్ కూడా బయలుదేరాయి. దీంతో పాటు ఆహార పదార్థాలను కూడా వాటికి అందించడంతో పాటు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పనులు ఒకవైపు కొనసాగుతున్నాయి. అయితే వాతావరణ శాఖ చెప్పిన దాన్ని బట్టి ఈ రోజు రేపు కూడా భారీ వర్ష సూచనగా వాళ్ళు మరొకసారి కాసేపు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ సముద్ర తీర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ భారీ వర్షాలు పడుతున్నాయి. దీనికి తోడు బలమైన గాలులు కూడా వీచడం, ముఖ్యంగా తీర ప్రాంతం వెంబడి గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచడంతో మత్స్యకారులు కూడా ఒక అప్రమత్తంగా ఉన్నారని చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఎవరు వేటకు వెళ్ళొద్దు, వేటకు వెళ్లే వారు కూడా వెనక్కి వచ్చేయడానికి కూడా సూచనలు చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో వర్షపాతం అయితే భారీగా నమోదవుతుంది. ఈ రోజు రేపు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఆశ్లత. For more updates, please subscribe 99 TV Telugu.